Hello children. Today's our topic is the temperature zones of the world. The temperature zones of the world. వరల్డ్ టెంపరేచర్ అంటే మన దగ్గర ఒక టెంపరేచర్ ఉంటుంది, ఒక దగ్గర ఒక టెంపరేచర్ ఉంటుంది కదా, అలా టెంపరేచర్ జోన్స్ ఎలా ఉన్నాయో మన ప్రపంచంలో తెలుసుకుందాం ఇప్పుడు. Now we will discuss about factors of climate, temperature zones. ఏం నేర్చుకుంటాం? ఫ్యాక్టర్స్ ఆఫ్ క్లైమేట్ గురించి నేర్చుకుంటాం అండ్ టెంపరేచర్ జోన్స్ గురించి ఈ లెసన్ లో నేర్చుకుందాం. ఫస్ట్, whether is the current condition of the atmosphere is one place over a short period of time. ఏమన్నా వెదర్ ఇస్ ద కరెంట్ కండిషన్. మన కరెంట్ అంటే ప్రజెంట్ సిచ్యువేషన్ లో వెదర్ ఎలా ఉంది, అట్మాస్ఫియర్ అన్న వెదర్ అన్న ఒకటే. అట్మాస్ఫియర్ ఎలా ఉంది అంటే ఈ ప్లేస్ లో ఎలా ఉంది, ఆ అదర్ ప్లేస్ లో ఎలా ఉంది అంటే షార్ట్ పీరియడ్ ఆఫ్ టైమ్ లో మనం క్యాల్కులేట్ చేసేదాన్ని వెదర్ అట్మాస్ఫియర్ ఇలా ఉంది అని చెప్పంటాము. వి మస్ట్ హ్యావ్ హియర్ టు వర్డ్ క్లైమేట్ ఇన్ కామన్ ప్లేస్. ఏమన్నా కామన్ ప్లేస్ లో చాలా వరకు వింటుంటాం కదా క్లైమేట్ అనే వర్డ్, అంటే క్లైమేట్ కూల్ గా ఉంది, క్లైమేట్ హాట్ గా ఉంది అని చెప్పేసి. సో నార్మల్ గా మనము ఈ క్లైమేట్ అనేది కూడా వింటూ ఉంటాం. అదే అన్నాడు ఇక్కడ, వి మస్ట్ హ్యావ్ హియర్ ద వర్డ్ క్లైమేట్ ఇన్ కామన్ ప్లేస్. Climate, on the other hand, is the average weather condition of a place over a longer period of time. ఏమన్నాడు? క్లైమేట్ ఒక ప్లేస్ లో యావరేజ్ వెదర్ అనే యావరేజ్ గా ఒకటే వెదర్ అనేది కంటిన్యూ గా ఉంటే ఒక లాంగ్ పీరియడ్ లో ఉంటుంది దాన్ని ఏమంటారు? క్లైమేట్ అంటారు. ది క్లైమేట్ ఆఫ్ ఎ ప్లేస్ మే బి వెట్ ఆర్ డ్రై, హాట్ ఆర్ కోల్డ్, డిపెండ్ ఆన్ ది వెదర్ కండిషన్ ఓవర్ 30 years అట్లీస్ట్. సో క్లైమేట్ ఆఫ్ ఏ ప్లేస్ ఏంటి? మేబీ వెట్ ఆర్ డ్రై అంటే తడిగా పొడిగా ఉన్నప్పుడు, హాట్ గా కూల్గా వేడిగా చల్లగా ఉన్నప్పుడు, డిపెండింగ్ ఆన్ ద వెదర్ కండిషన్ ఓవర్ 30 years అట్లీస్ట్ 30 years ఇలా చేంజ్ అవుతుంది. అంటే హాట్ గా లేకపోతే తడిగా లేకపోతే వర్షం పడేలాగా లేకపోతే హాట్ గా కూల్ గా ఉన్నప్పుడు 30 years అలా ఉంటే. క్లైమేట్ ఎఫెక్ట్స్ ప్లాంట్స్ అండ్ ఎనిమల్స్, లైఫ్ స్టైల్ ఆఫ్ హ్యూమన్, ఫుడ్ హ్యాబిట్స్, క్లాతింగ్, హౌసింగ్ అండ్ మెనీ కల్చరల్ ఆస్పెక్ట్స్. క్లైమేట్ దేనిపైన ఎఫెక్ట్ అవుతుంది? యానిమల్స్ పైన ఉంటుంది, లైఫ్ స్టైల్ ఆఫ్ హ్యూమన్స్ పైన ఎఫెక్ట్ అవుతుంది, ఫుడ్ హ్యాబిట్స్ ఫుడ్ పైన కూడా ఎఫెక్ట్ అవుతుంది, క్లాతింగ్, హౌసింగ్ అండ్ మెనీ కల్చరల్ ఆస్పెక్ట్స్ అని. క్లైమేట్ చేంజ్ అవడం వల్ల అన్నిటికీ ఎఫెక్ట్ అవుతుంది కదా. ఈ వరల్డ్ లో లివింగ్ థింగ్స్ ఏమున్నా దాని అన్నిటికీ ఎఫెక్ట్ అవుతుంది. ఓన్లీ ప్లాంట్స్ కాదు, లివింగ్ ఆర్గన్స్ ఏమున్నాయి దాని అవన్నీ ఎఫెక్ట్ అవుతాయి. లాటిట్యూడ్ డిస్టెన్స్ ఆఫ్ ఎ ప్లేస్ ఆఫ్ ఈక్వేటర్ అంటే ఎలా మనం ఫైండ్ అవుట్ చేస్తాం క్లైమేట్ ఎలా ఉంది అని చెప్పేసి. ఎలా ఫైండ్ అవుట్ చేస్తామో చూద్దాం. లాటిట్యూడ్ ఆర్ డిస్టెన్స్ ఆఫ్ ద ప్లేస్ ఫ్రమ్ ద ఈక్వేటర్ కి లాటిట్యూడ్ అండ్ లాటిట్యూడ్ డిస్టెన్స్ ఎలా ఉంది దాంట్లో మనము క్లైమేట్ అనేది ఫైండ్ అవుట్ చేస్తాము. ది ప్లేస్ విచ్ ఆర్ స్టిల్ క్లోజ్ టు ద ఈక్వేటర్ గెట్ డైరెక్ట్ రేస్ ఆఫ్ ద సన్ అండ్ హెన్స్ ఆర్ hotter than the place at higher latitudes. But the places which are still close to the equator, the places ఇప్పుడు suppose హాట్ ప్లేస్ ఈక్వేటర్ క్లోజ్ గా ఉందనుకోండి, అప్పుడు ఏమవుతుంది? డైరెక్ట్ రేస్ ఆఫ్ ద సన్ అండ్ హెన్స్ ఆర్ హాటర్ దెన్ ద ప్లేస్ దట్ హైయర్ లాటిట్యూడ్స్ అన్నాడు. రేస్ అనేది డైరెక్ట్ గా సన్ మీద పడితే దాని ఏమంటే ఈక్వేటర్ అంటున్నాడు. అప్పుడు ఏ ప్లేస్ ఏమవుతుంది? హాటర్ దెన్ ద ప్లేసెస్ అట్ హైయర్ లాటిట్యూడ్స్. ఆ ప్లేస్ అనేవి హాటర్ గా ఉండి లాటిట్యూడ్స్ అనేవి హైగా ఉంటాయి. ప్లేస్ నియర్ ద పోల్స్ రిసీవ్స్ స్లాంటింగ్ రేస్ ఆఫ్ ద సన్. పోల్స్ కి నియర్ గా ఉంటే ఏమవుతుంది? ఆ ప్లేస్ లో రేస్ అనేది స్లాంటింగ్ పడతాయి. దాన్ని ఏమంటారు? ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ అంటారు. ఇక సైడ్ ఫిగర్ లో చూడండి, స్లాంటింగ్ రేస్ ఆఫ్ ది సన్ పడితే ఏమంటే ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్, డైరెక్ట్ రేస్ ఆఫ్ ద సన్ అంటే ఈక్వేటర్, స్లాంటింగ్ రేస్ ఆఫ్ ద సన్ అంటే ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికాన్. దే హ్యావ్ టు ట్రావెల్ ఏ లాంగర్ డిస్టెన్స్ మేకింగ్ దెమ్ లెస్ హాట్. లాంగర్ డిస్టెన్స్ లో సన్ అనేది మనం ట్రావెల్ చేస్తే అప్పుడు ఏమవుతుంది? వేడి అనేది చాలా తక్కువగా వస్తుంది. సో ఇక్కడ ఏముంది? ద ఎఫెక్ట్స్ ఆఫ్ లాటిట్యూడ్ సన్ రేస్ ఎలా పడతాయో చూడండి. A1 and A2, B1 and B2 అనే లైన్స్ ఇచ్చాడు. ఇక్కడ A1 and A2 లైన్స్ ఇచ్చాడు. ఇక్కడ B1 and B2 అనే మార్క్స్ ఇచ్చాడు. ఒక సర్కిల్ లో 60 degrees, 45 degrees, 0 degrees ఉంటే ఈక్వేటర్, 45 degrees ఉంటే ఏంటి? ఇక్కడ చూడండి. కంపేర్ ద ఏరియా హీటెడ్ బై ద సన్ రేస్ నియర్ ద పోల్ A1. నియర్ ద పోల్ ఉంటే A1 60 degrees దగ్గరకు వస్తుంది. అండ్ నియర్ ద ఈక్వేటర్ A2. Also compare the distance the sun rays and traveling through the atmosphere at B1 and B2. I mean the sun rays directly ఇక్కడ పడుతున్నాయి A1 and A2 60 degrees 0 degrees and 60 degrees లో పడ్డప్పుడు రిటర్న్ అవి రేస్ ఎలా వెళ్తున్నాయి? B1 and B2 రిటర్న్ రేస్ లో వెళ్ళిపోతున్నాయి. Let's discuss about altitude. The height of land or of any location above sea level is its altitude. The height of land or if any location
అబోవ్ సీ లెవెల్ అబోవ్ ఉండే ఎనీ లొకేషన్ ఆర్ హైట్ ల్యాండ్ యొక్క హైట్ ఏమన్నాడు ఆల్టిట్యూడ్ అంటారు. యాజ్ యూ నో దట్ ద హయ్యర్ వి మూవ్ ది కూలర్ ఇట్ బికమ్స్. మనం ఎంత పైకి వెళ్తుంటే అక్కడ పైన ఇంకా చల్లగా ఉంటుంది. బికాజ్ thus the place at higher altitude are cooler than those at lower altitude. సో లోయర్ altitude లో ఉండే కూల్ కన్నా హైయర్ altitude కూల్ అనేది ఎక్కువగా ఉంటుంది. స్టే నియర్ ద ప్లేన్స్ ఆర్ సీ లెవెల్. ప్లేన్స్ లో అన్నా లేకపోతే సీ లెవెల్ దగ్గర నుంచి ఎలా చల్లగా ఉంటుందో అలా మనం పైకి వెళ్ళే కొద్దీ మనం ఎంత హై వెళ్ళదో అంత చల్లగా అంత కూల్గా ఉంటుంది. Distance from the sea. Areas close to the sea have a moderate climate throughout the year. అంటే some areas అనేది సీకి క్లోజ్గా ఉండే ఏరియాస్ ఉంటాయి, అంటే నియర్గా ఉండే ఏరియాస్ త్రూఅవుట్ ద ఇయర్ క్లైమేట్ ఎలా ఉంటుంది. This is because the water is in the sea take a longer time to heat up in సమ్మర్. ఏమంటున్నది సీ ఏం చేసింది వేడిని చాలా టైం తర్వాత వాటర్ అనేది వేడిగా అవుతుంది. బికాజ్ సీ వాటర్ వేడి అవ్వడానికి చాలా టైం తీసుకుంటుంది కాబట్టి మనకి వెదర్ కూడా హాట్ అవ్వడానికి చాలా టైం పడుతుంది. ఇన్ ద సేమ్ వే ఇన్ వింటర్ ది వాటర్ టేక్స్ ఎ లాంగర్ టైం టు కూల్ డౌన్. సో వాటర్ అనేది వింటర్లో కూల్ అవ్వడానికి చాలా టైం పడుతుంది. అట్ ద సేమ్ టైం సమ్మర్లో అయితే వేడవడానికి టైం చాలా తొందరగా తీసుకుంటుంది. వింటర్లో అలా చల్లదనం పోవడానికి చాలా టైం పడుతుంది. ఇన్ సమ్మర్ ల్యాండ్ హీట్స్ అప్ ఫాస్టర్ అండ్ ద టర్న్ హీట్స్ అప్ ఎయిర్ అబోవ్ ఎయిర్. మాకు సమ్మర్లో ల్యాండ్ హీట్స్ అప్ ఫాస్టర్, ల్యాండ్ అనేది చాలా ఫాస్ట్గా హీట్ అవుతుంది. అండ్ ఇట్ టర్న్స్ హీట్స్ అప్ ఎయిర్ అబోవ్, అంటే ల్యాండ్ హీట్ అయ్యి అక్కడ నుంచి హీట్ అనేది మళ్ళీ ఎయిర్లోకి వెళ్తుంది. దిస్ వార్మ్ ఎయిర్ రైజెస్ అప్ మేకింగ్ రూమ్ ఫర్ కూలర్ ఎయిర్ ఫ్రమ్ అబోవ్ ద సీ టు ఫ్లో ఇన్. దిస్ వార్మ్ ఎయిర్ రైజెస్ అప్ మేకింగ్ రూమ్ ఫర్ కూలర్. ఏం చేస్తుంది వార్మ్ ఎయిర్ అనేది రూమ్ యొక్క కూల్ ఎయిర్ని పంపించేస్తుంది బయటకి from above the sea to flow in. In winter the sea remains warm because it lost heat slowly. వింటర్లో ఏమవుతుంది ఎప్పుడు సీ అనేది వార్మ్గా ఉంటుంది బికాస్ ఆఫ్ లాసెస్ హీట్ స్లోగా హీట్ని లాస్ అవుతుంది కాబట్టి. వైల్ ద ల్యాండ్ బికమ్ కూల్, అంటే వింటర్లో అయినా మనం బయట వాటర్ దగ్గరికి వెళ్తే ఎలా ఉంటాయి, కొంచెం వేడిగా ఉంటాయి కదా. సో అలా ఇస్తాడు. ఇన్ వింటర్ ద సీ రిమైన్స్ వార్మ్ బికాస్ ఇట్ లూజ్ హీట్ స్లోలీ. వైల్ ద ల్యాండ్ బికమ్స్ కూల్, ల్యాండ్ అనేది కూల్ అయ్యేంత వరకు వాటర్ అనేది స్లోగా హీట్ని రిలీజ్ చేస్తూ ఉంటుంది. దిస్ ఇస్ హౌ సీ బ్రీజ్ మెయింటైన్ మోడరేట్ క్లైమేట్ ఇన్ ద నియర్ బై ఏరియాస్. అంటే సీకి నియర్గా ఏరియాస్లో ఉండే వాళ్ళకి ఇలాంటి క్లైమేట్ అనేది చేంజ్ అవుతుంది. అంటే వాటర్ అనేది సమ్మర్లో లాంగ్ టైం పడుతుంది హీట్ అవ్వడానికి సమ్మర్లో. ఇన్ ద సేమ్ వే వింటర్ ది వాటర్ టేక్స్ ఎ లాంగర్ టైం టు కూల్ డౌన్. చల్లగా కూల్ డౌన్ అవ్వడానికి వేడి కావడానికి చాలా టైం పడుతుంది. ఇన్ సమ్మర్ ల్యాండ్ హీట్స్ అప్ ఫాస్టర్ అండ్ టర్న్స్ హీట్స్ అప్ ఎయిర్. సమ్మర్లో ల్యాండ్ అనేది చాలా ఫాస్ట్గా హీట్ అవుతుంది. అట్ ద సేమ్ టైం ఎయిర్లోకి వాటర్ అనేది బయటకు పంపిస్తుంది. సో ఇలా క్లైమేట్ అనేది మోడరేట్గా చేంజ్ అవుతూ ఉంటుంది సీ ప్లేసెస్లో. నెక్స్ట్ హ్యూమిడిటీ. వాట్ ఈస్ హ్యూమిడిటీ? అవుతుంటాం అంటే మనం ఫ్యాన్ వేసుకున్న సమ్మర్లో ఫ్యాన్ వేసుకున్న కూలర్ వేసుకుంటే ఇంకా హ్యూమిడిటీ ఎక్కువ అవుతుంది. బికాజ్ ఆఫ్ కూలర్ నుంచి వాటర్ వేపర్స్ అనేవి వస్తూ ఉంటాయి. ఎయిర్కి వాటర్ అనేది వేపర్ అయిపోతుంది. వేపర్ అయిపోయి ఆ వాటర్ వేపర్ హీట్ రూపంలో మనకి వస్తూ ఉంటుంది. దాన్ని ఏమంటాం హ్యూమిడిటీ అంటాము. అది ఎయిర్లో కలిసి మనకి ఏంటి మన బాడీ అంతా ఇలా కొంచెం వేపర్ అంటే సమ్ ఆయిల్ లాగా కొంచెం జిడ్డు లాగా కనిపిస్తుంది. దాన్ని హ్యూమిడిటీ అంటారు. ద డిస్టెన్స్ సీ ఆల్సో ఎఫెక్ట్స్ హ్యూమిడిటీ. సీ ప్లేసెస్లో ఎక్కువ హ్యూమిడిటీ ఎక్కువగా ఉంటుంది బికాస్ ఆఫ్ అక్కడ సీ ప్లేసెస్ దగ్గర ఉండడం వల్ల హ్యూమిడిటీ అనేది ఎక్కువగా ఉంటుంది. ప్లేసెస్ లొకేటెడ్ నియర్ ద సీ హ్యావ్ హయ్యర్ హ్యూమిడిటీ యాజ్ వెరీ extensive evaporation takes place from the nearby sea. Places located nearby sea have higher humidity. చెప్పాను కదా సీ ప్లేసెస్ నియర్గా ఉండే వాళ్ళు హ్యూమిడిటీ ఎక్కువగా ఉంటుంది బికాస్ ఆఫ్ అక్కడ
ఎవాపరేషన్ అనేది సీ నుంచి ఎవాపరేషన్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి హైయర్ ప్లేస్ అక్కడ సీ ప్లేన్స్ దగ్గర హ్యూమిడిటీ అనేది ఎక్కువగా ఉంటుంది. దేర్ఫోర్ కోస్టల్ ఏరియాస్ సచ్ యాజ్ కోల్కతా, చెన్నై, ముంబై, కలకత్తా, ఆంధ్ర అయితే వైజాగ్, కలకత్తా ఇవన్నీ ఎలా ఉంటాయి మనకి హ్యూమిడిటీ అనేది ఎక్కువగా ఉంటుంది. హ్యావ్ హయ్యర్ హ్యూమిడిటీ దెన్ ద ల్యాండ్ లాక్డ్ ప్లేస్ సచ్ యాజ్ భోపాల్, చండీగఢ్, ఢిల్లీ ఎక్సెట్రా. భోపాల్, చండీగఢ్, ఢిల్లీతో కంపేర్ చేసి అక్కడ చాలా కోల్కతా, చెన్నై, ముంబై, వైజాగ్లో ఎక్కువగా హ్యూమిడిటీ ఉంటుంది. వెన్ హ్యూమిడిటీ ఈజ్ హయ్యర్ పీపుల్ ప్రెస్పైర్ ఆర్ స్వెట్ మోర్. సో హ్యూమిడిటీ ఎక్కువగా ఉండడం ఏమవుతుంది, ప్రెస్పైర్ అంటే మనంతటా మనం ఏదో చిరాకుగా జిడ్డుగా ఉన్నట్టుగా అనిపిస్తుంది, స్వెట్ అనేది ఎక్కువగా వస్తుంది. సో టుడేస్ టాపిక్ is completed. Please read the lesson carefully and read the important words: humidity, perspire, sweat, as like altitude, latitude, longitude. So please read these points